సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రాపర్టీ కొనేవాళ్ళు ఫస్టు ఎలాగ ప్రాపర్టీని సెర్చ్ చేస్తారు? అది కరెక్టా కాదనేది నేను చెప్తున్నానండి బేసిక్‌గా. ఎవరైనా ప్రాపర్టీ కొందాం అనుకుంటే ఫస్టు గూగుల్‌లోకి వెళ్తారండి. గూగుల్‌లో ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను కూకట్పల్లిలో. సో 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇన్ కూకట్పల్లి అని సెర్చ్‌లో కొడితే మనకి గూగుల్ సెర్చ్‌లో చాలా వస్తాయి మనకి. దీంట్లో ఎక్కువగా మనకి 99 ఎకర్స్ అనుకోవచ్చు, హౌసింగ్.com అనుకోవచ్చు, మ్యాజిక్ బ్రిక్స్ అనుకోవచ్చు. ఇలా చాలా ప్రాపర్టీకి సంబంధించిన పోర్టల్స్ చాలా ఉన్నాయి. సో ఇవి ఎంతవరకు కరెక్టు, మనం ఎంతవరకు వీటిని బిలీవ్ చేయాలనేది నేను చెప్పబోతున్నానండి. సో ఈ పోర్టల్స్ అనేది నాకు తెలిసి నేను గత 2007, 8 నుంచి నేను చూస్తున్నానండి. 2010 ఆ రేంజ్ నుంచి నేను చూస్తున్నానండి. అప్పట్లో 99 ఎకర్స్ లాంచ్ చేశారు. మ్యాజిక్ బ్రిక్స్ లాంచ్ చేశారు. ఇండియన్ ప్రాపర్టీస్ డాట్ కామ్ ఇండియా ప్రాపర్టీస్.com అని లాంచ్ చేశారు. చాలా పోర్టల్స్ ఉన్నాయి. కొత్తలో ఈ పోర్టల్స్ బాగా వర్కౌట్ అయ్యాయండి. దాని తర్వాత ఇప్పుడేమవుతుందంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకొచ్చు, కానీ ఎక్కువగా దొరకటం లేదని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూకట్పల్లిలో నాకు ఫ్లాట్ కావాలి అంటే ఒక 2 చూపించి మిగతావన్నీ డైవర్ట్ చేస్తుంది మనకి. సో అది ఎంతవరకు కరెక్ట్ అని చూడాలి. ప్లస్ ఈ పోర్టల్స్లో బిల్డరు పోస్టులు వేస్తారు. అదేవిధంగా ఏజెంట్స్ కూడా పోస్ట్ చేస్తారనమాట. సో మనం ఎక్కడైనా మనం పర్చేస్ చేయవచ్చు. అంటే ఏజెంట్స్ దగ్గర కొనకూడదు అని రూల్ ఏం లేదు. ఏజెంట్స్ త్రూగా కూడా వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అసలు ఆ ఏజెంట్ సర్టిఫైడ్ ఏజెంటా లేకపోతే ఏదో నార్మల్ ఏజెంటా అనేది మీరు తెలుసుకోండి. సర్టిఫైడ్ రేరా సర్టిఫికేట్ ఉంది అంటే ఆ ఏజెంట్కి మీరు నమ్మండి, బిలీవ్ చేయండి. ఎందుకంటే ఆ రేరా సర్టిఫైడ్ ఏజెంట్ మీతో పాటు నెక్స్ట్ 5 years వరకు ఉండాలి. అది రూల్ అనమాట. ఈ 5 years వరకు మీతో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాపర్టీ ద్వారా ఆయన మీకు సపోర్ట్ చేయాలి, ఆ బిల్డర్తో ఫైట్ చేయాలి. దట్స్ వై ఈ రేరా అనేది ఇంప్లిమెంట్ చేశారు మనకి. సో అది చూసుకోండి. బిల్డర్స్ కూడా చాలా పోస్టింగ్లు చేస్తారు. ఇప్పుడు దీంట్లో పోస్టింగ్స్లో రకరకాలు ఉంటాయన్నమాట. లిస్టింగ్స్ అంటారు, బ్యానర్స్ అంటారు. సో ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పోర్టల్ అనేది లైమ్లైట్లోకి వస్తుంటుందండి. ఇప్పుడు హౌసింగ్.com బాగుందంటారు, నెక్స్ట్ 99 ఎకర్స్ బాగుంటుంది అంటారు, కొంతమంది మ్యాజిక్ బ్రిక్స్ బాగుందంటారు. సో ప్రొడక్ట్ వైజ్గా, ఏరియా వైజ్గా ఈ పోర్టల్స్ వర్కౌట్ అవుతాయి. సో ఈ పోర్టల్స్లో ఎంతవరకు నమ్మాలంటే ఫస్ట్ మీరు చూడండి, స్టడీ చేయండి. అసలు ఇప్పుడు చాలా రీసేల్స్ కూడా పోర్టల్స్లో పెడతారు. అవి జెన్యున్గా ఉంటాయి, ఎందుకంటే రీసేల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెష్ ప్రాపర్టీస్ కూడా రీసేల్ కిందే చూపిస్తారు. అక్కడ మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ప్లస్ వాళ్ళు వేస్తున్న ప్రైస్ని మీరు కంపేర్ చేసుకోండి. డెఫినెట్గా మీకు, ఎందుకంటే పోర్టల్స్లో ఒకే ప్రాపర్టీ 4-5 లిస్టింగ్స్ ఉంటాయి. సో దాంట్లో మీకు ప్రైజింగ్ అనేది తెలుస్తుంది. అంటే స్క్వేర్ ఫీట్ 6,000 ఉందా, 6,500 ఉందా, అయితే 5,800 ఉన్నదనేది తెలుసుకోండి. ప్లస్ ఈ పోర్టల్స్లో రైట్ ప్రైజ్ అనేది ఉండదండి ఎప్పుడు. సో ఎందుకు ఉండదంటే కొంతమంది బేస్ ప్రైజే వేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొంటున్నారు అనుకుందాం. సో 1000 స్క్వేర్ ఫీట్ 6,000 ఉందంటే 60 లక్షలు, 60 లక్షలే చూపిస్తారు దాంట్లో. కానీ తీరా అక్కడికి వెళ్తే 60 లక్షలు ఫ్లాట్ కాస్ట్, ఎమ్యూనిటీస్ 5 లక్షలు, కార్పస్ ఫండ్ 2 లక్షలు, మెయింటెనెన్స్ 2 లక్షలు అని చెప్పి అది కాస్త 60 లక్షలను కాస్త 70 లక్షలను చేస్తారు. సో అది మీరు ముందే తెలుసుకోండి. అసలు ఇది బేస్ ప్రైజా లేకపోతే ఆల్ ఇన్క్లూజివ్ అనేది తెలుసుకోండి. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చింది బాక్స్ ప్రైజ్ అంటున్నారు. బాక్స్ ప్రైజ్ అంటే ఆల్ ఇన్క్లూజివ్. ఈ బాక్స్ ప్రైజ్లో మనకి ఏముంటుంది, స్క్వేర్ ఫీట్ ప్రైజ్ ఉంటుంది, ఎమ్యూనిటీస్ ప్రైజ్ ఉంటుంది, ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ ఉంటాయి. సో అగైన్ కార్ పార్కింగ్, క్లబ్ హౌస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుందండి. దానికి బాక్స్ ప్రైజ్ అంటారు. సో బాక్స్ ప్రైజ్లో ఉన్నదే అంటే లేనిది ఏంటంటే కార్పస్ ఫండ్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదండి, రిజిస్ట్రేషన్ ఉండదు. ఈ 3 బాక్స్ ప్రైజ్లో రావు. సో అది కూడా మీరు తెలుసుకోండి. సో ఎవరికైనా మీరు ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారంటే ఇది బేస్ ప్రైజా బాక్స్ ప్రైజా అని అడగండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో బేసిక్గా ఏమవుతుంది, మన బడ్జెట్ 60 లక్షలు అనుకుంటాం, తీరా అక్కడికి వెళ్తే అది
70-75 లక్షలు ఉంటుంది. సో అప్పుడు మనం కొనలేని పరిస్థితి. సో అది మీరు తెలుసుకోండి డెఫినెట్లీ. లేదా మీరు అడ్వైజర్తో మీరు కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్లీ విల్ గివ్ రైట్ అడ్వైస్. సో ఈ పోర్టల్స్ ఆ విధంగా వర్కౌట్ అవుతాయండి. సో అగైన్ ఇంకా తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే పేజెస్ ఉన్నాయండి. ఫాలో అవ్వండి. ఏమైనా ఉంటే మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.